హాయ్ ఎవ్రీవన్. చాలా మంది పీపుల్ నాకు కొంచెం పర్సనల్ మెసేజ్ చేశారు గ్రూప్ నుంచి. అసలు బిట్ కాయిన్ హాల్వింగ్ అంటే ఏంటి ఏంటి అనేది. సో నేను ఇక్కడ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవేవో వెబ్సైట్లు ఓపెన్ చేసేసి అంత కన్ఫ్యూజ్ చేయను. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. స్మాల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ థింగ్, బిట్ కాయిన్. సో ఈ బిట్ కాయిన్ క్రియేట్ అయింది మనకి 2009లో. క్రియేట్ చేసింది సతోషి నాకమోటో. అండ్ దెన్ ఈ టోటల్ బిట్ కాయిన్ సప్లై సతోషి నాకమోటో అప్పుడు ఏం చేశాడు అంటే టోటల్లీ 21 మిలియన్ మాత్రమే. ఓకే, సో 21 మిలియన్ అంటే దగ్గర దగ్గర 2,10,00,000 ఇవి మాత్రమే అప్పట్లో మార్కెట్లో ఉండేలాగా, అంటే సప్లై అంతే ఉండేలాగా క్రియేట్ చేశాడు. ఇంకా అయిపోయింది. అది మనోడు ఇప్పుడు కోడింగ్ రాసింది. ఫైన్. ఇప్పుడు ఈ 2.1 crore అంటే 2,10,00,000 బిట్ కాయిన్లు కూడా మనకు మార్కెట్లోకి ఏ విధంగా రావాలి? ఒకేసారి తీసుకొచ్చి మార్కెట్లో పెట్టడా అంటే లేదు. ఒకేసారి తీసుకొచ్చి మార్కెట్లో పెడితే పీపుల్కి అవేర్నెస్ ఉండదు, కాబట్టి అంత డిమాండ్ కూడా క్రియేట్ అవ్వదు. సో పీపుల్కి స్లోగా అవేర్నెస్ వచ్చేలాగా, ఆ అవేర్నెస్ వచ్చే కొద్దీ బిట్ కాయిన్స్ స్మాల్ స్మాల్ గా మార్కెట్లోకి వచ్చేలాగా కోడింగ్ క్రియేట్ చేశాడు అనమాట సతోషి నాకమోటో. ఓకే, సో బ్లాక్ చైన్ లో ఒక కోడింగ్ క్రియేట్ చేశాడు. అది ఏ విధంగా క్రియేట్ చేశాడు అంటే, ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ నేను సో జాన్ కి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకుందాం. అట్లాగే ఇంకొక నేము సపోజ్ రమేష్, తనకు కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు జాన్ జాన్ దగ్గర నుంచి రమేష్ కి ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ చేయాలి అంటే రమేష్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఇక్కడ టైప్ చేసి దెన్ ఎంతైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మరి ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ గా అవ్వాలి అంటే ఎస్, ఇంటర్నెట్ లో నవ్వుద్ది కానీ ట్రాన్సాక్షన్ పక్కాగా సర్వర్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ సర్వర్స్ ఏంటి, మనం డేటా సెంటర్స్ అని చెప్పి అంటాం కదా. ఓకే, సో బిగ్గెస్ట్ సర్వర్స్. సో బ్యాంక్స్ కూడా ఓన్ గా మెయింటైన్ చేయొచ్చు, లేకపోతే డేటా సెంటర్స్ ఎవరైనా అట్లా తీసుకోవచ్చు. దేర్ విష్ ఎనీ హౌ బ్యాక్గ్రౌండ్ లో ఒక సర్వర్స్ అయితే ఉంటాయి. ఓకే, సో ఈ సర్వర్ ద్వారా, అంటే ఈ సర్వర్ ఆల్వేస్ యాక్టివ్ లో ఉంటుంది. ఒక్కోసారి మనం చూస్తాం కదా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు సర్వర్ మెయింటెనెన్స్ అని చెప్పి అట్లా ఉంటాం కదా, బట్ మాక్సిమం టైం యాక్టివ్ లో ఉండేలాగా వాళ్ళు ఆ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఈ సర్వర్ ప్రాపర్ గా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయ్యేలాగా చేస్తుంది. సో ద సేమ్ వే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్. ఇప్పుడు జాన్ కి ఒక బిట్ కాయిన్ వ్యాలెట్ ఉంది, రమేష్ కూడా ఒక బిట్ కాయిన్ వ్యాలెట్ ఉంది. ఓకే, సో అప్పట్లో సతోషి నాకమోటో ఈ 2,10,00,000 బిట్ కాయిన్ ని మార్కెట్ లో ఒకేసారి పెట్టకుండా స్లోగా మార్కెట్ లోకి తీసుకొచ్చేలాగా క్రియేట్ చేసి ఏం చేశాడు అంటే, ఎగ్జాంపుల్ జాన్ జాన్ దగ్గర ఉన్న ఒక బిట్ కాయిన్ ని రమేష్ కి ట్రాన్సాక్షన్ చేయాలి, సెండ్ చేయాలి అంటే అప్పట్లో స్టార్టింగ్ సతోషి నాకమోటో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేశాడు అనమాట. అంటే వన్ ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ కి బిట్ కాయిన్ ని ట్రాన్స్ఫర్ చేశాడు. ఓకే, ఆ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అల్టిమేట్లీ దానికి కూడా సర్వర్ మెయింటెనెన్స్ అనేది కావాలి. ఓకే, సో ఇట్లా ఎవరైతే ఆ సర్వర్ మెయింటెనెన్స్ చేస్తారో, అంటే ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయ్యేలాగా ఆ సపోర్ట్ ఇస్తారో వాళ్ళనే మనం మైనర్స్ అంటామండి. నేను ఎక్కువ కాంప్లికేట్ చేయట్లేదు, ఇంటర్నల్ గా వెళ్ళి ఇంకేదేదో అంత అవసరం లేదండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ సరిపోద్ది. ఓకే, సో వన్ ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ యొక్క ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ గా అయ్యేలాగా ఆ సర్వర్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో, ఆ సపోర్ట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళనే మనం మైనర్స్ అంటామండి. సారీ. ఓకే, సో వాళ్ళనే మనం మైనర్స్ అంటాము. ఆ మైనర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఆ సర్వర్ ఆ ట్రాన్సాక్షన్ కి కావాల్సిన యొక్క మెయింటెనెన్స్ మొత్తాన్ని వాళ్ళే సపోర్ట్ ఇస్తూ ఉంటారు. లైక్ సపోజ్ ఆ సర్వర్ కి ఏంటిది, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, లేకపోతే గ్రాఫిక్ కార్డ్స్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అనమాట. ఎనీ హౌ దాని సర్వర్ అందాం సింపుల్ గా అర్థమయ్యేలాగా. ఓకేనా,
సో ఈ మెయింటైన్ చేయడం వల్ల ఒక ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ గా అవుద్ది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ కి సతోషి నాకమోటో ఏంటి అంటే జెన్సిస్ బ్లాక్ అని చెప్పి ఒక బ్లాక్ అని నేమ్ పెట్టాడు అనమాట. ఎనీహౌ ఇప్పుడు బ్యాంక్ లో వన్ ఎండ్ నుంచి అనదర్ ఎండ్ కి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ కి సర్వర్ సపోర్ట్ చేస్తుంది. ఆ బ్యాంక్ సర్వర్ అవ్వచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ అవ్వచ్చు. వీళ్ళకి పేమెంట్ ఎవరు చేస్తారు అంటే బ్యాంకే చేస్తుంది, ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ వాళ్ళదే కాబట్టి. మరి ఇప్పుడు బిట్ కాయిన్ జాన్ దగ్గర నుంచి రమేష్ కి వెళ్ళినప్పుడు ఈ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఈ మిడిల్ లో ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో మరి వీళ్ళకి ప్రాఫిట్ ఏంటి? అంత మెయింటైన్ చేయడం వల్ల ఎవరు ఇస్తారు డబ్బులు? సో ఎవరిస్తారు అంటే ఫస్ట్ థింగ్ ఫీ ఉంటుందండి. ఓకే, ట్రాన్సాక్షన్ ఫీ ఉంటుంది. అది మనం సెండర్ ఎవరైతే ఉన్నారో ఆ సెండర్ పే చేస్తాడు. ప్లస్ ఈ ట్రాన్సాక్షన్ ఎవరైతే సక్సెస్ఫుల్ గా వ్యాలిడేట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక న్యూ బిట్ కాయిన్ కూడా ప్రొడ్యూస్ అవుద్ది. ఓకే, మనోడు అప్పుడు కోడింగ్ అట్లాగే రాశాడనమాట బ్లాక్ చైన్ లో. ఓకే, బిట్ కాయిన్స్ అప్పుడే మార్కెట్ లో లేకుండా న్యూ బిట్ కాయిన్స్ ఈ ట్రాన్సాక్షన్ యొక్క వ్యాలిడేటర్స్ ఎవరైతే ఉంటారో, మైనర్స్ ఎవరైతే ఉంటారో, ఈ మైనర్స్ కి సక్సెస్ఫుల్ గా ఆ ట్రాన్సాక్షన్ ని కంప్లీట్ చేసిన తర్వాత ఒక బ్లాక్ క్రియేట్ అవుద్ది. ఆ బ్లాక్ ద్వారా న్యూ బిట్ కాయిన్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. ఈ విధంగా ఈ ట్రాన్సాక్షన్స్ అవుతా ఉంటాయి గ్లోబల్ వైడ్ గా. ఈ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తూ ఉంటారు మైనర్స్. ఆ వెరిఫై చేసినప్పుడల్లా బ్లాక్స్ క్రియేట్ అవుతా ఉంటాయి. ఆ బ్లాక్స్ నుంచి బిట్ కాయిన్లు వస్తూ ఉంటాయండి. సో పీపుల్ కి స్లోగా అవేర్నెస్ వస్తూ ఉంటుంది. బిట్ కాయిన్ స్లోగా మార్కెట్ లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఫైన్. ఇక్కడ వరకు క్లియర్ అర్థమైంది కదా. ఒక బిట్ కాయిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే వన్ ఎండ్ నుంచి అనదర్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ యొక్క సర్వర్ ని మెయింటైన్ చేసే వాళ్ళనే మైనర్స్ అంటారు. ఆ మైనర్ యొక్క ఆ మైనింగ్ మెషిన్స్ ఎట్లా ఉంటుంది తెలుసా? సెట్టింగ్ ఎట్లా ఉంటుంది అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా, మళ్ళీ కాంప్లికేషన్ అయిపోవచ్చు. ఇంకా స్టార్టింగ్ లో ఎట్లా ఉంటాయి అనమాట మైనర్స్. And they activated their CPU and a software to mine Bitcoin. But of course, the mining difficulty increases every few years, and that was not sufficient. So people moved to using graphic cards and a software. A few years later, people started adding these graphic cards and building a mining rig with a motherboard and a basic mining machines. స్టార్టింగ్ లో ఏంటంటే ఏముంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే ఎర్లియర్ వన్ బ్యాంక్ నుంచి అనదర్ బ్యాంక్ కి జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ కి అయితే పెద్ద సర్వర్ అవసరం లేదు. ఓకే, దాని తర్వాత పీపుల్ కి అవేర్నెస్ వచ్చి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయడం స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అట్లా 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 గ్లోబల్ వైడ్ గా అదే హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అయ్యే కొద్దిగా సర్వర్ మెయింటెనెన్స్ ఎక్కువ అవుద్ది. అంతే కదా, మనం గవర్నమెంట్ చూస్తాం కదా, సర్వర్ డౌన్ అయిందంట అంటే బేసిక్ గా ఉన్నప్పుడు మనకు పెద్ద ఏముండదు, ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరగనప్పుడు. కానీ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్న కొద్దిగా సర్వర్ మీద ఎఫెక్ట్ పడతా ఉంటుంది. సో ఎర్లియర్ బిట్ కాయిన్ లో పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండేవి కాదు కదా, These bad అవేర్నెస్ boys లేదు are కదా. really loud అందుకనే and spend అప్పట్లో electricity, ల్యాప్టాప్ లో కూడా but చేసేవాళ్ళు. they're mining a whole lot of తర్వాత Bitcoin. ఆ సర్వర్స్ కూడా, ఆ మిషన్స్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. ఓకే, సో అట్లా మనం చూడొచ్చు. ఆ, తర్వాత ఇది ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాం మీకు. ఇది కూడా మనం గనక ఆ సర్వర్ మెయింటెనెన్స్ చేయాలి అంటే పర్సనల్ గా కొంచెం Getting డిఫికల్ట్ into ఉంటుంది. Bitcoin mining are yet to decide if they want to mine Bitcoin at their home or using a host and a farm. So this is the ASIC machine which mines Bitcoin. Now there's several issues with it if you want to mine at home. The electricity bill could be really high, it's very, very loud, cables could get entangled, maintenance, servicing the machine could be loud. But this gets louder once you actually start mining. It may take a few minutes for it to work. Now, do you hear this? ఓకే, అంత సౌండ్ ఉంటుంది చూడండి. ఇంకా ఓకే, అంటే ఎర్లియర్ స్మాల్ ల్యాప్టాప్స్ లో అవేది, దాని తర్వాత నుంచి స్లోగా ఈ సర్వర్స్ పెరుగుతూ వెళ్ళినాయి. అట్లా ఇప్పుడు హ్యూజ్ ఆ సౌండ్ చూస్తున్నాం కదా, అంత బిగ్గెస్ట్ మెయింటెనెన్స్ ఉంటుంది. మరి వాటికి మొత్తం మనీ ఎక్కడి నుంచి రావాలి అంటే న్యూ బిట్ కాయిన్ అనేది ఈ సర్వర్ ఎవరైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో స్లోగా ట్రాన్సాక్షన్స్ కూడా పెరుగుతా ఉన్నాయి. పీపుల్కి అవేర్నెస్ వస్తా ఉంది. గ్లోబల్ వైడ్ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవ్వడం వల్ల ఆ మెయింటెనెన్స్ కూడా పెరిగింది. అల్టిమేట్లీ బిట్ కాయిన్ ప్రొడక్షన్ కూడా పెరిగింది. ఓకే, సో ఈ 2,10,00,000 బిట్ కాయిన్లు కూడా ఇట్లా ఈ సర్వర్ మెయింటైన్ చేసే వాళ్ళకే మైనింగ్ ద్వారా బయటకు వస్తూ ఉంటాయి.
సింపుల్. ఓకే, ఇప్పుడు హాల్వింగ్ అంటే ఏంటో వద్దాం. హాల్వింగ్ అంటే ఏం లేదండి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 4 ఇయర్స్ చార్ట్ లాగా గీస్తా, మీకు చాలా సింపుల్గా అర్థమవుద్ది. ఓకే, సో సపోజ్ 2009లో కదా స్టార్ట్ అయింది. అప్పుడు సతోషి నాకమోటో ఏం చేశాడు అంటే, ఓకే, ట్రాన్సాక్షన్స్ వన్ ఎండ్ నుంచి అనదర్ ఎండ్కి ట్రాన్సాక్షన్ అయింది కదా, అయినప్పుడు బిట్ కాయిన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి కదా. అట్లా బిట్ కాయిన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, బట్ ఎన్ని బిట్ కాయిన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి? సో ట్రాన్సాక్షన్స్ అయినప్పుడల్లా అలా హ్యూజ్ బిట్ కాయిన్స్ బయటకు వచ్చేస్తా ఉండాలా, లేకపోతే ఒక కౌంట్ ప్రకారం బయటికి రావాలా? సో ఇది ఒక మ్యాథమెటికల్ గా ఎలా క్రియేట్ చేస్తారంటే, 4 ఇయర్స్ అనుకున్నాడు. సపోజ్ ఒక 4 ఇయర్స్ ని ఒక పార్ట్, ఇంకొక 4 ఇయర్స్ ని ఒక పార్ట్, ఇంకొక 4 ఇయర్స్ ని ఒక పార్ట్, ఇంకొక 4 ఇయర్స్ ని ఒక పార్ట్, అట్లా 4 ఇయర్స్ అనుకుంటారు అనమాట. సో ఎందుకు అనుకున్నాడు అంటే, ఇట్లాగూ ఇప్పుడు బిట్ కాయిన్ ఏమవుద్ది అంటే, ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో ఎవ్రీ 10 మినిట్స్ అంటే ఒక 10 నిమిషాల్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని ఒక బ్లాక్ గా క్రియేట్ అవుతుందండి. ఒక బ్లాక్ ఒక 10 నిమిషాల్లో ఒక 1000 ట్రాన్సాక్షన్ జరగవచ్చు, 2000 జరగవచ్చు, ఎనీహౌ అప్రాక్సిమేట్లీ ఇప్పుడైతే ఒక 2500 వరకు జరుగుతున్నాయి ప్రతి 10 నిమిషాలకి. ఎవ్రీ 10 మినిట్స్ కి ఒక బ్లాక్ క్రియేట్ అవుద్ది అనమాట. ఓకే, ఎవ్రీ 10 మినిట్స్ కి ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినా. ఓకే, ఇట్లా ఇవన్నీ మనం బ్లాక్స్ అనుకుందాం. అంటే ఒక 10 నిమిషాల్లో జరిగిన బ్లాక్స్ అన్ని, ఒక 10 నిమిషాలు జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తాన్ని ఒక బ్లాక్ గా క్రియేట్ చేశారండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు వీళ్ళే కదా మెయింటైన్ చేసేది. ఇక్కడ ఒక బ్లాక్ క్రియేట్ అయింది, 10 నిమిషాలు జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తం దీనిలో సేవ్ అయినాయి, ఇంకో 10 నిమిషాలు జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తం దీనిలో సేవ్ అయినాయి, ఇంకొక 10 నిమిషాలు జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తం ఇంకొక బ్లాక్ లో సేవ్ అయినాయి. అట్లా ఎవ్రీ 10 మినిట్స్ జరిగే ట్రాన్సాక్షన్ మొత్తం ఒక బ్లాక్ లో సేవ్ అవుతాయండి. ఇట్లా ఒక బ్లాక్ క్రియేట్ అయినప్పుడు ఫస్ట్ 4 ఇయర్స్ ఎవ్రీ బ్లాక్ కి 50 బిట్ కాయిన్స్ బయటకు వచ్చేలాగా, ప్రొడ్యూస్ అయ్యేలాగా అప్పుడు సతోషి నాకమోటో కోడింగ్ క్రియేట్ చేశాడు. ఇంకొక బ్లాక్ క్రియేట్ అయితే 10 నిమిషాల్లో ఇంకొక 50 బిట్ కాయిన్స్ రావాలి. ఎవ్రీ బ్లాక్ కి 50 బిట్ కాయిన్స్ బయటకు వచ్చేలాగా. ఈ విధంగా డేకి మనకి 144 బ్లాక్స్ క్రియేట్ అవుతాయండి. సో 144 ఇంటూ 50 బిట్ కాయిన్స్ అంటే మనకు అప్పట్లో పర్ డే ఎన్ని బిట్ కాయిన్లు బయటకు వచ్చాయి అంటే, 144 ఇంటూ 50 అంటే 7200 BTC ఎవ్రీడే ప్రొడక్షన్ ఉండేది. ఫస్ట్ 4 ఇయర్స్ సేమ్ అనమాట. ఫస్ట్ 4 ఇయర్స్ ఎవ్రీడే డైలీ ప్రతి 10 మినిట్స్, ఎవ్రీ 10 మినిట్స్ కి ఒక బ్లాక్, డేకి 144 బ్లాక్స్, ప్రతి బ్లాక్ కి 50 బిట్ కాయిన్, పర్ డే కి 7200. ఇట్లా 4 ఇయర్స్ వరకు సేమ్ ప్రాసెస్. ఓకే, సో ఈ 4 ఇయర్స్ లో పీపుల్ కి అవేర్నెస్ వస్తూ ఉంది. సో పీపుల్ కి అవేర్నెస్ వస్తుంది కాబట్టి అదే విధంగా సప్లై కాకుండా సప్లై నెమ్మదిగా తగ్గించాడు. ఏం చేశాడంటే, నెక్స్ట్ 4 ఇయర్స్ కి ఏమనుకున్నాడు అంటే, ఓకే ఎనీహౌ ప్రతి 10 నిమిషాలకి జరిగే ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని ఒక బ్లాక్ గా క్రియేట్ అవుతుంది కదా. సో సెకండ్ ఇయర్, సారీ సెకండ్ హాల్వింగ్, సెకండ్ 4 ఇయర్స్ ప్రతి బ్లాక్ కి కూడా, అంటే ఎవ్రీ 10 మినిట్స్ ఒక బ్లాక్ క్రియేట్ అయితే 25 బిట్ కాయిన్లే బయటికి రావాలి. 50% ప్రొడక్షన్ సప్లై తగ్గించేశాడు ఈ బీటీసీ. ఎవ్రీ 10 మినిట్స్ కి ఒక బ్లాక్ క్రియేట్ అవుద్ది. ఈ 4 ఇయర్స్, సెకండ్ రౌండ్ 4 ఇయర్స్ 25 బీటీసీ బయటకు వస్తూ ఉంటుందండి. ఇట్లా డేకి 144 బ్లాక్ క్రియేట్ అవుతాయి. 144 ఇంటూ 25 అంటే అప్రాక్సిమేట్లీ 3600 బీటీసీ. ఓకే, సో అట్లా నెక్స్ట్ 4 ఇయర్స్ కి ఎనీహౌ ట్రాన్సాక్షన్స్ ఎవ్రీ 10 మినిట్స్ కి ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది కదా. అంటే ఎవ్రీ 10 మినిట్స్ కి, ఎవ్రీ 10 మినిట్స్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ మొత్తం ఒక బ్లాక్ లో సేవ్ అవుతున్నాయి కదా.
సో ఇప్పుడు ప్రొడక్షన్ ఇంకొక 4 ఇయర్స్కి 25లో ఆఫ్ ఎంత? 12.5 BTC బయటికి రావాలి. 12.5 BTC బయటికి రావాలి. ఈ విధంగా 144 బ్లాక్స్ ఇంటూ పర్ డేకి 12.5 BTC అంటే దీంట్లో సగం మళ్ళీ ఎంత? 1800 BTC బయటికి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఇంకొక 4 ఇయర్స్కి సేమ్ ఎవ్రీ 10 మినిట్స్కి ఒక బ్లాక్ క్రియేట్ అవుతుందా? ఓకే, సో ఈ 10 మినిట్స్లో 50% తగ్గాలి. 6.25 BTC బయటకు వస్తుంది. 6.25 BTC బయటకు వస్తుంది అంటే డేకి 144 బ్లాక్స్ ఇంటూ 6.25 BTC అంటే డేకి 900 BTC బయటకు వస్తుంది. ఓకే, సో ఇట్లా ఎవ్రీ 4 ఇయర్స్ని ఒక హాల్వింగ్ అంటున్నామండి. ఓకేనా? ఫస్ట్ హాల్వింగ్, సెకండ్ హాల్వింగ్, థర్డ్ హాల్వింగ్, ఇప్పుడు మనం ఉన్నది 4th హాల్వింగ్. ఓకే, సో ఈ 4th హాల్వింగ్ లో ఎవ్రీ 10 నిమిషాల్లో జరిగే ట్రాన్సాక్షన్స్ మొత్తం ఒక బ్లాక్ లో క్రియేట్ అవుతున్నాయి. ఒక బ్లాక్ క్రియేట్ అయిన తర్వాత 6.25 బిట్ కాయిన్స్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి మైనర్స్ కి. ఓకే, వాళ్ళు చక్కగా మార్కెట్ లోకి వెళ్ళి సెల్ చేసుకోవచ్చు, లేకపోతే స్టోర్ చేసుకోవచ్చు, దేర్ విష్, వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఓకే, ఇట్లా ఇప్పుడు 5th హాల్వింగ్ టుమారో ఆన్వర్డ్స్. ఓకే, ఎందుకంటే ఈ 4 ఇయర్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక స్టార్టింగ్ ఎప్పుడు మనకి ఇయర్లీ బేస్ చూసుకోవాలి అంటే ఇక మనం చెక్ చేయొచ్చు గూగుల్లో. ఓకే, ఒక మంచి ఇమేజ్ అయితే మీకు ఈజీగా బాగుంటుంది. కాంప్లికేషన్స్, కాంప్లికేటివ్, సింపుల్గా అర్థమయ్యేది ఏదైనా ఉంటే చాలు. ఓకే, మంచిగా ఉంది, ఈజీగా అర్థమవుద్ది. ఓకే, మనం చూడొచ్చు సింపుల్గా. ఓకే, సో 2009లో ప్రతి 10 నిమిషాలకి 50 బిట్ కాయిన్లు బయటకు వచ్చాయి. 4 ఇయర్స్ తర్వాత 2012లో ఇంకొక హాల్వింగ్ వచ్చింది మనకి. ఓకే, అంటే 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత న్యూ హాల్వింగ్ క్రియేట్ అయింది కాబట్టి 50% ప్రొడక్షన్ తగ్గింది. సో ఇంకొక 4 ఇయర్స్ తర్వాత 2016లో 50% సప్లై తగ్గింది మార్కెట్లోకి. సో 2020లో మళ్ళీ 50% తగ్గి 6.25 బిట్ కాయిన్ ఇప్పుడు మనం ఉన్నది వస్తుంది. సో 2024 టుమారోకి క్లోజ్ అయిపోద్దండి. ఓకే, సో టుమారో క్లోజ్ అయిపోయి టుమారో ఆన్వర్డ్స్ ఐ థింక్ మార్నింగ్ 7 తర్వాత, మార్నింగ్ 7 లోపు, ఓకే, అప్రాక్సిమేట్లీ 6:45 ఆ టైం కల్లా ఎర్లీ మార్నింగ్ 5th హాల్వింగ్ స్టార్ట్ అవుద్ది. 5th హాల్వింగ్ స్టార్ట్ అయినప్పుడు ప్రొడక్షన్ 3.125 బిట్ కాయిన్ బయటకు వస్తుంది. అంటే ఎవ్రీ 10 మినిట్స్కి 3.125 బిట్ కాయిన్ అనేది మార్కెట్లోకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది మైనర్స్కి. సో 144 ఇంటూ 3.125 అంటే 144 అంటే డేకి 140. సపోజ్ చూడండి, మనకి 10 మినిట్స్కి ఒక బ్లాక్, డేకి 144 బ్లాక్స్ వస్తాయి. ఎందుకు? 144 ఇంటూ 10 బ్లాక్స్ వేసుకుంటే మీకు 24 అవర్స్ అవుద్దండి. ఓకేనా? సో 24 అవర్స్ బై 10 మినిట్స్ వేస్తే మీకు డేకి 144 బ్లాక్స్ వస్తాయి. సో 144 ఇంటూ 3.125 అంటే 450 బిట్ కాయిన్స్ మీకు టుమారో ఆన్వర్డ్స్ మార్కెట్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఇంకొక 4 ఇయర్స్ అంటే 2028కి ఈ హాల్వింగ్ తగ్గిపోయి మళ్ళీ
5 సంథింగ్ అట్లా మార్కెట్లోకి బయటకు వస్తూ ఉంటుంది. ఓకేనా? సో హాల్వింగ్ అంటే ఏం లేదండి, ఎవ్రీ 4 years కి బిట్ కాయిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అది మైనర్స్ కి మైనింగ్ చేసినందుకు రివార్డ్ గా వస్తుంటుంది అనమాట. సో సింపుల్, అందరికి అర్థమైందని చెప్తాను. నేను ఇంతకన్నా ఎక్కువ హెవీగా వెళ్ళదలుచుకోవట్లేదు. ఇది సింపుల్ కాన్సెప్ట్ అండి. హెవీగా డెప్త్కి వెళ్ళాం అనుకోండి ఏం అర్థం కాదు. సో థ్యాంక్ యూ ఆల్. నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. అండ్ దెన్ మీకు ఇట్లా స్మాల్ కంటెంట్స్ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. మీరు మన ఛానల్ ఫాలో అవ్వచ్చు.